హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. సో మన గ్రామం ఎల్వి. సో మన గ్రామంలో మెయిన్గా ప్రాబ్లం ఏదుందో మీరే చెప్పాలి, నేను చెప్పే అవసరం లేదు. మెయిన్ అంటే ప్రధాన ప్రాబ్లం అంటే మెయిన్ మనకు ఒకటి కోతులు. సో కోతులు ఎందరిమంది గర్చునో, ఎందరిమంది ఆడవాళ్ళ మీద, ఎందరిమంది మగవాళ్ళ మీద, పిల్లల మీద, చాలామంది మీద అవి కాటు వేయడం జరిగింది. చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో ఫస్ట్ ప్రాబ్లం కోతులు. సో సెకండ్ వన్ వాటర్ ప్రాబ్లం. ఒక్కసారి మోటార్ చెడిపోతే 15 నుంచి 20 డేస్ వరకు ఎవరు పట్టించుకోరు, వాటర్ ప్రాబ్లం కూడా అవుతుంది. సో థర్డ్ వన్ డ్రైనేజెస్ ప్రాబ్లం. సో డ్రైనేజ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫోర్త్ వన్ పారిశుద్ధ కార్మికులు. డైలీ వచ్చే ట్రాక్టర్ వారానికి ఒకసారి వస్తుంది, 4 ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అర్థమైందా? సో ఒకసారి ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి సో మనం నిజమైన పని చేసి సర్పంచ్ను ఎన్నుకోవాలి. సో మీరు డబ్బులకు లోబడి 2000 తీసుకొని 3000 తీసుకొని ఓటు వేశారనుకో, వాళ్ళని మీరు ధైర్యంగా అడగలేరు, మీ పనులు కూడా జరగవు. సో ఒకసారి ఆలోచించండి. మీకు నిజమైన పని కావాలంటే నిజమైన నాయకుడిని ఎన్నుకోండి. డబ్బులకు లోబడి, మందుకు లోబడి ఓటు వేశారంటే రేపటి రోజు మీకు వాళ్ళ ముందు మాట్లాడే ధైర్యం లేదు. సో మన విలేజ్ కూడా డెవలప్మెంట్ కాదు. సో మండలంలో మన విలేజ్ ఒక టాప్లో అంటే నంబర్ 1 విలేజ్గా ఎదగాలంటే మనం నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలి, పని చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. మనం ఒక్కసారి ఒక 5 సంవత్సరాలు డబ్బుకు మందుకు లోబడకుండా ఒక్కసారి మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే మనకేమన్నా మంచి జరుగుతుంది, మన విలేజ్ డెవలప్ అవుతుంది. సో నాది ఒకటే రిక్వెస్ట్, ఒక్కసారి ఆలోచించి ఈసారికైనా మంచి నాయకుడిని ఎన్నుకోండి. సో మెయిన్ మోటివ్ ఏంటంటే మన విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే పర్సన్ని ఎన్నుకోవాలి. సో ఒకసారి అర్థం చేసుకోండి.